హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఈ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అనేది చూద్దామమ్మా. ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. క్లియర్, వాట్ ఈజ్ కొలీజియం సిస్టమ్ చూస్తూ అండ్ ఆర్టికల్ 124A అనేది ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఈరోజు క్లారిటీగా మనం చూద్దాం. ఓకేనా? అయితే చూడమ్మా, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్ అంతా ఒక్కసారి నీట్గా చూడమ్మా. ఒక్కసారి చూడమ్మా, ద నెవర్ బిఫోర్ ఆఫర్ ఒక్కసారి మీకు పెట్టడం జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇంతవరకు ఎప్పుడు కూడా అంత తక్కువ ప్రైస్కి కోట్ చేయలేదమ్మా. దట్ ఈస్ కేవలం 45,000 రూపీస్కి మాత్రమే. క్లియర్, కేవలం 45,000 రూపీస్కి మాత్రమే మీకు ఆఫర్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. అయితే మీరు ఇక్కడ అప్ ఫ్రంట్ పే చేయాల్సి ఉంటుంది. అప్ ఫ్రంట్ అంటే సింగిల్ అమౌంట్ ఒకేసారి పే చేయాల్సి ఉందన్నమాట. 45,000 అనేది సింగిల్ ఒకేసారి పే చేయాల్సింది ఉంది. అయితే ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ చూడండి, 7893899553. అయితే ప్రత్యూష మ్యామ్కి ఒక్కసారి మీరు కాల్ చేసి మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నా కూడా కనుక్కోగలరు. వ్యాలిడిటీ 30th నవంబర్ వరకు అమ్మా. చూసుకోండి ఒక్కసారి, ఈ అమౌంట్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. అయితే మీకు ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయితే చూడండమ్మా. దట్ ఈజ్ యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, యూపీఎస్సీ సిసాట్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్ 6 నుంచి 12 అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ యూపీఎస్సీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అయితే ఇన్ని కోర్సెస్ అనేవి మీకు కేవలం తక్కువ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్, అయితే కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు హ్యాపీగా ఏపీఎస్సీ గ్రూప్ 1-2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి క్లాసెస్ మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా ప్రతి కోర్స్కి కూడాను. సో మీరు ఎన్ని రోజులైనా కూడా క్లాసెస్ని యూజ్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళు 1-2 ఇయర్స్ మాత్రమే ఇస్తారు, బట్ మనం అన్లిమిటెడ్ టైం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. క్లియర్, సో ఒక్కసారి చూసి మీరు క్లాసెస్ డెమో కూడా చూసిన తర్వాత జాయిన్ అవ్వగలరాం. క్లియర్, ఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది కొలీజియం అని అంటామా. క్లియర్, కొలీజియం సిస్టమ్ అని అంటాం. అయితే ఇదొక ప్రాసెస్. సింప్లీ కొలీజియం సిస్టమ్ అంటే జుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. జుడిషియల్ అపాయింట్మెంట్. క్లియర్, జుడిషియల్ అపాయింట్మెంట్ అంటే జుడిషియరీ మెంబర్స్ని అంటే జడ్జెస్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ ప్రొసీజర్ చూసుకుంటుందన్నమాట. క్లియర్, అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కొలీజియం అనే సిస్టమ్ సార్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే నో. కొలీజియం సిస్టమ్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు. క్లియర్, సరే మరి కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు దీన్ని ఫాలో అవుతున్నారు అనేది మీకు పూర్తిగా ఐడియా తీసుకురావడానికి నేను హెల్ప్ చేస్తాను. చూడమా, అయితే క్లారిటీగా చూడండి. క్లియర్, అయితే స్టేట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి అంటే యాక్టివిటీస్ అనేవి చేయడానికి చూడండి, వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని అంటాము. దాన్ని లెజిస్లేచర్ అని అంటాము. మరొకటి ఎగ్జిక్యూటివ్. క్లియర్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అని అనడం జరుగుతుందన్నమాట. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ ఇలా పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. లెజిస్లేచర్ అంటే ఏంటి? మనం ఈరోజు చూస్తున్న పార్లమెంట్లో ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని లెజిస్లేచర్ బాడీ అని అనడం జరుగుతుందన్నమాట. క్లియర్, అయితే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరో చూడమా, దట్ ఈజ్ మినిస్టర్స్. మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటాము. మరి జుడిషియరీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. క్లియర్, జుడిషియరీ అంటే వేరియస్ కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎపెక్స్ కోర్ట్ ఆర్ ది హైయెస్ట్ కోర్ట్ అనేది సుప్రీం కోర్టు కింద పరిగణించడం జరుగుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లాంటివి వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా. సో అయితే
లెజిస్లేచర్ మెంబర్స్ని ఏ విధంగా ఎన్నుకుంటారు? మనం డైరెక్ట్గా ఓటు వేయడం అనేది జరుగుతుంది. అవునా? ఇండియాలో 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎంపీ కింద లోక్సభలో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళకి ఓట్లు అనేవి డైరెక్ట్గా మనమే వేస్తాం. అవునా? ఎస్. అయితే ఇఫ్ యూ టేక్ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ అని అంటున్నారు. అయితే కొంతమంది లోక్సభ ఎంపీ వాళ్ళు మినిస్టర్ కింద అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు తీసుకుంటే అతను వారణాసి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ అంటే ఒక ఎంపీఏ ప్రైమ్ మినిస్టర్ గారి కింద అవ్వడం జరిగింది. అవునా? అమిత్ షా గారు అతను ఒక ఎంపీ. క్లియర్? సో అంటే ఈ విధంగా క్లియర్గా మినిస్టర్స్ అనే వాళ్ళని ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలే కొంతమంది ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నారు. ఓకే. అయితే జుడిషియరీని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు అనేది చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, జుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. జుడిషియరీని సెపరేట్ చేసి పవర్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే, లెజిస్లేచర్లో ఏమైనా అటు ఇటు మిస్టేక్స్ జరిగితే అది జుడిషియరీ బ్యాలెన్స్ చేస్తుంది. ఏ విధంగా అమ్మా? ఒక్కసారి చూడండి, ఏవైనా ఒక చట్టం తయారు చేసింది, ఆ చట్టం మెయిన్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కల్పిస్తుంది అనుకోండి, అలాంటి చట్టాలని జుడిషియరీ వెంటనే క్యాన్సిల్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందమ్మా? సో ఒకరి పవర్స్ కంట్రోల్ చేయడానికి మరొకరు ఉంటారు అన్న ఉద్దేశంతో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ కింద డివైడ్ చేసి పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఇంత గొప్ప జుడిషియరీలో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో మీకు తెలియాల్సి ఉందన్నమాట. క్లియర్? అయితే జుడిషియరీలో మెయిన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ చూసే ముందు సుప్రీం కోర్ట్ని హయ్యెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని హయ్యెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే సుప్రీం కోర్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్, అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత మరొక 33 సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉండడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే టోటల్గా ఇండియాలో 34 జడ్జెస్ అని చూస్తాం సుప్రీంకోర్టులో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారితో కలిపి అన్నమాట. క్లియర్? అయితే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని మిగిలిన జడ్జెస్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారో ఒక్కసారి చూడమ్మా. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లియర్గా ఆర్టికల్ 124లో మనకి ప్రాసెస్ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండమ్మా. కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి గురించి మాత్రమే కాదు, అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టులో కూడా ఏ విధంగా అపాయింట్ చేయాలి అని ఆర్టికల్ 124 క్లాస్ 2లో రాసి ఉంటుంది. సింప్లీ 124 అని మనం చెప్పినా సరిపోతుందన్నమాట. క్లియర్? అయితే ఆర్టికల్ 124 సింప్లీ సేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానీ దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చూస్తాం. క్లియర్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని, ఈవెన్ ది జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని చూస్తాం. అయితే మ్యాటర్ అక్కడికి అవ్వలేదమ్మా. ప్రాబ్లం అనేది మెయిన్ అక్కడే స్టార్ట్ అయింది. దట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినప్పుడు హీ వుడ్ సీక్ ది కన్సల్టేషన్ అని ఇవ్వడం జరిగింది. హీ వుడ్ సీక్ కన్సల్టేషన్. అయితే కన్సల్టేషన్ అంటే ఏంటి అని చెప్పలేదు. అయితే ఒక్కసారి చూడమ్మా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. జనరల్గా కన్సల్టేషన్ అంటే 2 మీనింగ్స్ కూడా వస్తాయి. ఒకటి, ఇఫ్ యూ ఆస్క్, ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలనుకున్నారు, ఒక నార్మల్ పర్సన్ అడ్వైజ్ ఆర్ కన్సల్టేషన్ తీసుకున్నారు. అయితే మీకు నచ్చితే చేస్తారు, లేదు అంటే చేయరు. అవునా? అదే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటాం. అయితే డాక్టర్ ఎప్పుడైతే మనకు కన్సల్టేషన్ ఇస్తారో మనం దాన్ని ఫాలో అవుతాం. అవునా? డాక్టర్స్ ఇచ్చే మెడికల్ ప్రిస్క్రిప్షన్ని కన్సల్టేషన్ అని అంటాము. దాన్ని మనం కన్ఫామ్గా ఫాలో అవుతాం. అయితే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124లో యూజ్ చేసిన వర్డ్ కన్సల్టేషన్ యొక్క మీనింగ్ అనేది మనకు తెలియలేదన్నమాట. క్లియర్? అంటే క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు.
అయితే ఈ వర్డ్ కన్సల్టేషన్ అంటే ఏంటి అన్న డౌట్ మీద కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఇక్కడితో ఇష్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. క్లియర్? అయితే జాగ్రత్తగా చూడండి, కన్సల్టేషన్ మీనింగ్ గురించి ఎంత వచ్చిందో. సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కొలీజియం సిస్టమ్ అనేది ఏ విధంగా వచ్చిందో మనకు అర్థమవుతుంది అనమాట. క్లియర్? ఎస్. ద ఇయర్ యాజ్ ఎ సే 1981 సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అండ్ సింప్లీ అందరూ కూడా దీన్ని ఫస్ట్ జడ్జెస్ కేస్గా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ జడ్జెస్ కేస్ అని పిలుస్తారు. ఈ ఫస్ట్ జడ్జెస్ కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు క్లియర్గా చెప్పారు, దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కన్సల్టేషన్ ఇన్ ఆర్టికల్ 124 డస్ నాట్ మీన్ దట్ కన్ఫర్మేషన్. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి కన్సల్టేషన్ ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు, కానీ ప్రెసిడెంట్ గారు దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. అంటే కన్సల్టేషన్ అంటే ఒక నార్మల్ అడ్వైజ్ అని మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఈ తీర్పుతో సాటిస్ఫాక్షన్ చెందని కొంతమంది దే హ్యావ్ గోన్ టు ది కోర్ట్. క్లియర్? అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇన్ 1993. క్లియర్? 1993లో మళ్ళీ వెళ్ళారు. దాన్ని మనం సెకండ్ జడ్జెస్ కేస్గా చూడడం జరుగుతుంది అనమాట. సెకండ్ జడ్జెస్ కేస్. అయితే ఇక్కడ కథ మలుపు తిరిగింది. ఏ విధంగా తిరిగింది అంటే, ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏదైతే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇవ్వడం అనేది జరిగిందనమాట. క్లియర్? అంటే కన్సల్టేషన్ అంటే నార్మల్ కన్సల్టేషన్ అని చెప్పిన కోర్ట్ ఒక్కసారిగా ద మీనింగ్ ఆఫ్ కన్సల్టేషన్ మార్చేసి కన్సల్టేషన్ అంటే కాంకరెన్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటమ్మా, మీకు ఇందాక ఎగ్జాంపుల్లో డాక్టర్స్ కన్సల్టేషన్ అని చెప్పాను, అవునా? ఎస్, ఇక్కడ మీనింగ్ కూడా అదే అని చెప్పడం జరిగింది. అంటే యూ హ్యావ్ టు కాంకరెంట్ అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ది సుప్రీం కోర్ట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు కన్ఫామ్గా పాటించి తీరాల్సిందే ప్రెసిడెంట్ గారు అని కోర్టు తీర్పిచ్చిందనమాట. అయితే కేవలం ఇక్కడ కాన్కరెన్స్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు, యూ హ్యావ్ టు టేక్ కన్సల్టేషన్ ఆఫ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. గుర్తుంది కదా, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకొని చెయ్యాల్సిందే అని చెప్తున్నారనమాట. అర్థమవుతుంది కదమ్మా? అయితే ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ చెందని కొంతమంది 1998లో మళ్ళీ కేసు వేశారు. అయితే దిస్ ఈజ్ ది థర్డ్ జడ్జెస్ కేస్ అని చూస్తామన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ ది థర్డ్ జడ్జెస్ కేస్. అండ్ ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, థర్డ్ జడ్జెస్ కేస్ అనేది. అయితే థర్డ్ జడ్జెస్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు మరొకసారి చెప్పింది, దీంట్లో కొలీజియం గురించి డిస్కషన్ చేయడానికి 5 జడ్జ్ బెంచ్ అనేది పెట్టడం జరిగింది. ఆ 5 జడ్జ్ బెంచ్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దే సింప్లీ స్పీక్ ఆన్. అయితే చూడండి, జ్యుడిషియరీ అపాయింట్మెంట్ అనేవి జరిగేటప్పుడు కన్ఫామ్గా ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ విత్ ది వర్డ్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కన్సల్టేషన్ అంటే కాంకరెన్స్ అని తేల్చి చెప్తూ ఫస్ట్ టైం ఒక బాడీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కూడా ఉన్నారు. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. క్లియర్? అయితే ఇది టోటల్ 5 మెంబర్ బాడీ కింద అయింది, అవునా? సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఇది మెయిన్ మనకి కావాల్సిందనమాట. అంటే 1998లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎప్పుడైతే ఫార్మ్ అయ్యారో దీన్ని కొలీజియం ప్రొసీజర్ అని అనడం జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? కొలీజియం ప్రొసీజర్. దీని గురించి మీరు జాగ్రత్తగా వినాలి. అయితే ఆ తర్వాత సిస్టమ్ ఏమవుతుందో, ప్రజెంట్ సిస్టమ్ ఏంటో నేను చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడము. అయితే కొలీజియం సిస్టమ్ అనేది 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా
ఈ కొలీజియం ప్రొసీజర్ని మనం ఫాలో అవుతున్నామన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ చూడండి, కొలీజియం బాడీకి ఎప్పుడూ కూడా లీడ్ కింద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మాత్రమే ఉంటారు. అండ్ అతని తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారనమాట. వీళ్ళు ఇచ్చే రికమెండేషన్నే ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది నేను చూడండి 3 విధాలుగా చెప్తాను. అంటే ముగ్గురు అపాయింట్మెంట్ ప్రాసెస్లు అనేవి మీకు చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, ది అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్, ది అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూస్తాము. అండ్ నెక్స్ట్, దట్ ఈజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ప్లస్ అంటే ఇక్కడ రిమైనింగ్ అందరూ అనమాట జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. క్లియర్? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అయినా జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అయినా సేమ్ ప్రొసీజర్తో వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ క్లారిటీగా చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రొసీజర్ కొలీజియం ప్రొసీజర్తో వెళ్ళదు అమ్మ. క్లియర్? జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేయడం జరుగుతుంది అంటే జనరలీ ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అతని టర్మ్ అనేది దగ్గరకు వచ్చేసింది, లాస్ట్ వచ్చేసింది అంటే అతని యొక్క సక్సెసర్ నేమ్ అనేది మెయిన్ గవర్నమెంట్కి పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్తూ సక్సెసర్ తన వారసుడు ఎవరు అని చెప్తూ నేమ్ అనేది ఎవరికి ఇస్తారు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ లాకి తన నేమ్ సక్సెసర్ నేమ్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళు ఇది ఇక్కడ మెయిన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే రికమెండేషన్ అనేది క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేయడానికి ఏముండదమ్మా, ఎందుకో కూడా చెప్తాను. ఆ తర్వాత దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్మెంట్ ప్రాసెస్ మీద అసెంట్ యాక్సెప్టెన్స్ అనేది పెడతారనమాట. క్లియర్? సరే, ఎందుకు డిస్కషన్ చేయడానికి ఉండదంటే అయితే గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు మెయిన్ ఈ కొలీజియం ప్రాసెస్ని చాలా సీరియస్గా తీసుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ మిగిలిన జడ్జెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ని గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ చేసి తీరాల్సిందే అని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అయితే గుర్తుంచుకోండి సార్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని ఎప్పుడైనా మార్చి అనుకున్న దానికన్నా వేరే వాళ్ళని పెట్టడం జరిగిందా అంటే ఒక్కసారి చూడమ్మా. ప్రొసీజర్ ఇలా ఉన్న కన్వెన్షన్ ప్రకారం హయ్యెస్ట్ ఏజ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? బట్ అయితే ఈ కన్వెన్షన్ని 2 సార్లు వైలేట్ చేయడం జరిగింది. దాన్ని 1973లో ఒకసారి, 1977లో ఒకసారి. బికాజ్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్ ఎవరైతే సీనియర్ జడ్జిగా ఉన్నారో వాళ్ళని మాని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అయితే సార్ ఇట్లా చేస్తే కాన్స్టిట్యూషనల్ వైలేషనా? నో, అలా లేదమ్మా. అలా చేస్తే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఏం కాదు. బట్ ప్రజలకి ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుందో ప్రజలు అర్థం చేసుకుని ఎస్ గవర్నమెంట్ క్లియర్గా సమ్ కరప్షన్ చేస్తుంది అని అర్థమవుతుంది అనమాట. క్లియర్? సో అందుకని జనరల్గా అటువంటి డెసిషన్స్ చేయరు. 1977 తర్వాత ఎప్పుడూ కూడా ఈ కన్వెన్షన్ని మార్చలేదు. అంటే సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత అతనే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా అయిపోతారు తప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్కి 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇటువంటి కొలీజియం ప్రొసీజర్ అనేది ఏది కూడా లేదు. క్లియర్? అర్థమైందా? దట్ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుకు వచ్చేసరికి ఎస్ కొలీజియం సిస్టమ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ సిజిఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళు రికమెండేషన్ అంటే ఒక లెటర్ అనేది పంపించి లెటర్లో నేమ్స్ పంపిస్తారు. పలానా వాళ్ళందరినీ కూడా జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చెయ్యమని మళ్ళీ సేమ్ లా మినిస్ట్రీకి పంపిస్తారు. లా మినిస్ట్రీ క్యాబినెట్లో పెడుతుంది. క్యాబినెట్లో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రెసిడెంట్కి పంపిస్తారు.
ప్రెసిడెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, 2 చాయిసెస్ అనేవి గవర్నమెంట్కి కానీ ప్రెసిడెంట్కి కానీ ఉంటుంది. ప్రెసిడెంట్కి చూడమ్మా, ఫస్ట్ వన్ గవర్నమెంట్కి అయినా సేమ్ రికమెండేషన్స్ పంపించినవి మళ్ళీ బ్యాక్కి కొలీజియంకి పంపించవచ్చు. సార్ ఒకసారి ఈ నేమ్స్ చూడండి, మీరు ఎవరి నేమ్స్ అయితే ఇచ్చారో వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నట్టు ఉన్నాయి, అంటే కరప్షన్ చేస్తున్నారు జడ్జెస్ అని అలాగా. సో వీళ్ళ నేమ్స్ అనేవి ఒకసారి మీరు పరిశీలించండి అని ఫస్ట్ టైం అడిగే ఛాన్స్ ఉంది. బట్ సెకండ్ టైం కొలీజియం ప్రొసీజర్ సేమ్ నేమ్స్ పంపించింది అంటే మరి ఇంకా ప్రెసిడెంట్ ఆపడానికి లేదు, కన్ఫామ్గా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని మనం చూస్తాం. క్లియర్? అయితే మరి రెండోది ఏంటో చూడమ్మా, ప్రెసిడెంట్ కెన్ డిలే ది డెసిషన్. హీ కెన్ డిలే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ప్రెసిడెంట్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది రికమెండేషన్ వచ్చిన ఇన్ని మంత్స్లో తీసుకోవాలి, ఇన్ని డేస్లో తీసుకోవాలి అని టైం లిమిట్ అనేది ఏది పెట్టలేదన్నమాట. క్లియర్? దెర్ ఈజ్ నో టైం లిమిట్. క్లియర్? టైం లిమిట్ లేకపోవడం వలన కొన్ని పొలిటికల్ రీజన్స్ వలన సుప్రీంకోర్టు ఇచ్చిన రికమెండేషన్స్, మెయిన్లీ జ్యుడిషియరీ ఇచ్చిన రికమెండేషన్స్ అనేది ప్రెసిడెంట్ గారు వాయిదా వేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ సేమ్ అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కూడా సేమ్ కొలీజియం ప్రొసీజర్తోనే వెళ్తుంది. అయితే హైకోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసినప్పుడు సిజేఐ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ చాలు అని చెప్పేసి అంటున్నారు అనమాట. క్లియర్? సిజేఐ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ సరిపోతుంది అని చెప్తున్నారు, ఎందుకంటే హైకోర్టు లెవెల్లో కాబట్టి. ఇక్కడ కూడా కొలీజియం సిస్టమ్ అనేది ఒక లెటర్ రాసి డిఫరెంట్ నేమ్స్ అనేవి పెట్టి లా మినిస్ట్రీకి పంపించడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ అన్నమాట. క్లియర్? అయితే సార్ ఇలా ఉన్న ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని చూస్తే చాలామంది ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎందుకు ప్రాబ్లం ఉంది అంటే చూడడం ఒక్కసారి, వి చెక్ ఫర్ ది ప్రాబ్లమ్స్ అనేవి మనం ఒక్కసారి చెక్ చేస్తే వరల్డ్ అంతా కూడా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది. బట్ ఇండియాలో మాత్రం ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని చూస్తాం. అంటే వరల్డ్ అంతా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ వాళ్ళ యొక్క సుప్రీం కోర్ట్స్ కానీ వేరియస్ కోర్ట్స్ కానీ మినిస్ట్రీస్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇండియాలో అసలు ఒక్క మినిస్ట్రీ కూడా జ్యుడిషియల్ ప్రాసెస్లో ఎటువంటి రోల్ కూడా ప్లే చేయరు. క్లియర్? అయితే చాలామంది చెప్తారనమాట, ఈ కొలీజియం ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది చాలా దిస్ ఈజ్ అ ప్రాసెస్ దట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ. క్లియర్? ట్రాన్స్పరెన్సీ అనేది లేదు అని చెప్తున్నారు. క్లియర్? ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తున్నారు అనమాట. అండ్ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ ఫేవరెటిజం, అంటే సుప్రీం కోర్ట్ వాళ్ళు కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయొచ్చు కదా. ఫేవరెటిజం అండ్ నెపోటిజం అంటే ఏంటి? దట్ ఈజ్ వాళ్ళకి తెలిసిన రిలేటివ్సే, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్సే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అపాయింట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఆల్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎలిగేషన్స్ ఆన్ కొలీజియం సిస్టమ్ అండ్ మీకు ఇది తెలియాలి కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా కొలీజియం ఇచ్చిన డెసిషన్ మేకింగ్ అనేది కన్ఫర్మేషన్ చేయడం అనేది దట్ ఈస్ టూ యారోగెంట్ అని చెప్తున్నారనమాట. అంటే కొలీజియం ఇచ్చిన రికమెండేషన్ ఏదైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చిన రికమెండేషన్, అంటే వాళ్ళ బాడీ ఇచ్చిన రికమెండేషన్ అనేది ప్రెసిడెంట్ గారు కన్ఫామ్గా యాక్సెప్ట్ చేయాలి. దేర్ ఈజ్ నో కెపాసిటీ ఆన్ హిమ్ దట్ టు నెగేట్ దెమ్, అంటే వాళ్ళు వద్దు అని చెప్పే కెపాసిటీ వాళ్ళకి లేదనమాట. క్లియర్? అండ్ ఇదంతా ఇఫ్ యు సీ టోటల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అయితే ఇంత చెప్పిన కొలీజియం బాడీలో నెంబర్ ఆఫ్ ఉమెన్ అనేది చూసుకుంటే దట్ ఈజ్ అబ్జల్యూట్లీ లెస్ అని చూస్తాము. క్లియర్? అయితే కొలీజియం సిస్టమ్ ఫెయిల్ అయ్యింది అని చెప్పడానికి ఇది ఒక చాలు అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. అంటే ఉమెన్ అసలు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది జడ్జెస్ కింద సుప్రీంకోర్టులో ఉమెన్ ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఒక్కసారి కూడా ఒక్క ఉమెన్ కూడా ఇన్ని సంవత్సరాల్లో లేరు అని చెప్తున్నారు. అంటే టోటల్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్గా కొంతమంది పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న గవర్నమెంట్
ఇట్ హ్యాస్ కమ్ విత్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. క్లియర్. సో అయితే మెయిన్ దాన్ని ఎన్జాక్ అని అనడం జరుగుతుంది. క్లియర్. సో గుర్తుంచుకోండమ్మా, ఎన్జాక్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈజ్ ది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. క్లియర్. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎన్జాక్ అంటే ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. క్లియర్. అయితే గుర్తుంచుకున్నామా, కొంతమంది దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది 4th జడ్జెస్ కేస్. 4th జడ్జెస్ కేస్. సరే, ఇది కేసు వేయడం జరిగిందా? ఎస్, కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఉందో చూడమా. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 124కి పక్కన ఏ అని పెట్టి ఆర్టికల్ 124A ప్రకారం ఎన్జాక్ బాడీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే బాడీని క్లియర్గా గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ ఎన్జాక్ బాడీలో ఎవరెవరు ఉంటున్నారో చూడమ్మా. ఎన్జాక్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. క్లియర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉంటారు. ఓకే, బాగుంది. అండ్ ఆ తర్వాత 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అని చెప్పడం జరిగింది. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. అయితే ఫస్ట్ టైం చూడమ్మా, లా మినిస్ట్రీ గారు కూడా ఈ బాడీలో ఉంటారు అని చెప్తున్నారు. లా మినిస్ట్రీ అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ 4th వన్ 2 ఎమినెంట్ పర్సన్స్. క్లియర్. 2 ఎమినెంట్ పర్సన్స్. సో ఇట్లాగా టోటల్గా ఇది ఒక 6 మెంబర్ బాడీ కింద చేయడం జరిగిందనమాట. అయితే ఈ 6 మెంబర్ బాడీ అనేది నెక్స్ట్ నుంచి డెసిషన్ ఇస్తుంది ప్రెసిడెంట్ గారికి. అప్పుడు ప్రెసిడెంట్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కూడా ఉండడంతో ప్రాసెస్ అనేది మరింత ట్రాన్స్పరెంట్గా అవుతుంది అని పెట్టడం జరిగింది. అయితే మెయిన్ ఈ ఎన్జాక్ బాడీ పెట్టిన వెంటనే కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారమ్మా. ఎన్జాక్ చెల్లుతుందా? ఆర్టికల్ 124 అనేది 124A అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్టేనా అని అడగడం జరిగింది. అయితే చూడండి, ఆ కేస్ 4th జడ్జెస్ కేసుగా పరిగణించడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే 2014లో తీసుకొస్తే 2015లో క్లియర్గా అంటే వెంటనే కేసు వేసిన వెంటనే కూడా 2015లో జడ్జిమెంట్ వచ్చింది. వేర్ సుప్రీం కోర్ట్ నల్లిఫైడ్ దిస్ ప్రొవిజన్. క్లియర్. నల్లిఫైడ్ అంటే క్యాన్సిల్ చేసేసారమ్మా. 124A అనేది కాన్స్టిట్యూషనల్లీ కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ మేడ్ విత్ సమ్ రాంగ్ అజంప్షన్స్ అని చెప్పి దీన్ని తీసేయడం జరిగింది. అయితే తీస్తూ ఏమని చెప్పారంటే ఎన్జాక్ వైలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. అయితే ఏ విధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వైలేట్ జరిగిందో చెప్తా చూడమా. బేసిక్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ వన్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంది. క్లియర్. జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఎన్జాక్ బాడీలో మినిస్టర్స్ అండ్ అవుట్ సైడ్ మెంబర్స్ యాడ్ అయ్యారో జుడిషియరీ ఇండిపెండెన్సీ అనేది పోతుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఎన్జాక్ ఈజ్ ఏ అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదమ్మా. బేసిక్ స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ క్లియర్లీ అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పడం జరిగింది. క్లియర్. సో వెంటనే 2015లో దీన్ని తీసేశారు అండ్ వీ అగైన్ రీస్టార్టెడ్ అవర్ ఓన్ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ ది కొలీజియం సిస్టమ్లో. అర్థమైంది కదమ్మా. కొలీజియం సిస్టమ్ అనేది 3rd జడ్జెస్ కేసులో స్టార్ట్ అయింది. ఈ రోజుకి కూడా ఇదే వాడతాము. అంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా? ఎస్. ముందుగా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. కొలీజియం సిస్టమ్ అనేది నో, కాన్స్టిట్యూషన్లో లేదు. సింప్లీ దిస్ ఈజ్ ది జుడిషియల్ ఇన్వెన్షన్ అని చూస్తాము. కొలీజియం సిస్టమ్ అనేది జుడిషియల్ ఇన్వెన్షన్ వేర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్
4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిపి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదమ్మా. అయితే దీన్ని క్లియర్గా నీట్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంతో మీకు ఆర్టికల్ 124A అంటే ఏంటి, దాన్ని ఎందుకు నల్లిఫై క్యాన్సిల్ చేసి మళ్ళా తీసేశారు, ఇప్పుడు ఏ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. ఎస్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రీడ్ ద పాలిటీ. క్లియర్? ఎస్. ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో బర్నింగ్ ఇష్యూగా ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగిందో ఒక్కసారి న్యూస్ పేపర్లో ఎపేర్ అయిన ఆర్టికల్ అనేది పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ ఆర్టికల్ అనేది చూస్తే సెంటర్స్ సైలెన్స్ ఆన్ జుడిషియల్ పోస్టింగ్స్ కండెమ్నబుల్, సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటో ఒక్కసారి మీరు క్లియర్గా క్లారిటీగా చూడమ్మా. దట్ ఈస్ జుడిషియల్ పోస్టింగ్స్ అంటే అర్థం ఏంటి, వేరియస్ జుడిషియరీ అపాయింట్మెంట్స్ అన్నమాట. క్లియర్? సో జుడిషియరీ అపాయింట్మెంట్స్ అనేది ఏ విధంగా జరుగుతుందమ్మా, కొలీజియం సిస్టమ్తో నడుస్తుంది. అవునా? ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొలీజియం సిస్టమ్ అంటే. అయితే కొలీజియం సిస్టమ్ ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీం కోర్ట్ ఎంత చెప్పినా కూడా సెంటర్ చాలా సైలెంట్గా ఉండడం అనేది జరిగింది. అంటే నేను ఇందాక ఒకటి చెప్పాను, దట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటది? హీ కెన్ డిలే ది అపాయింట్మెంట్ ప్రాసెస్ని డిలే చేయగలరు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఏ విధమైన టైం లిమిట్ అనేది పెట్టలేదు కాబట్టి. అవునా? సో అయితే క్లియర్గా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట, సెంటర్ ఇట్లా సైలెంట్గా ఉండడం అనేది జుడిషియరీ అపాయింట్మెంట్ ప్రాసెస్లో దిస్ ఈజ్ కండెమ్నబుల్, నో, ఇది ఒప్పుకోతగ్గది కాదు. క్లియర్ అని చెప్తున్నారు. అండ్ చూడమ్మా, గవర్నమెంట్ నైదర్ అపాయింట్స్ ది పర్సన్. క్లియర్? అంటే కొలీజియం సిస్టమ్ చెప్పిన వాళ్ళ నేమ్స్ అపాయింట్ చేయదు, నార్ కమ్యూనికేట్స్ ఇట్స్ రిజర్వేషన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద నేమ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, కొలీజియం సిస్టమ్ ఇచ్చిన నేమ్స్ అనేది గవర్నమెంట్కి కానీ ప్రెసిడెంట్ కానీ నచ్చకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి పంపించవచ్చు అని. అలా మేము చెప్పిన డెసిషన్ సాటిస్ఫై చేయరు, ఆర్ సింపుల్గా నేమ్స్ కూడా బ్యాక్కి పంపించరు. నేమ్స్ అనేవి సింపుల్గా వాళ్ళు పెండింగ్లోనే అన్లిమిటెడ్ టైమ్స్ ఉంచేస్తున్నారు. సో దీని వలన మెయిన్ జుడిషియరీ డిలేస్ అనేవి జరుగుతున్నాయి. అంటే కేసెస్ బర్డన్స్ అనేవి పెరుగుతున్నాయి, జుడిషియరీ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువైపోతుందన్నమాట. జుడిషియరీ వేకెన్సీస్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లంగా మారడం అనేది జరిగింది. సో అందుకే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇట్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ సుప్రీం కోర్ట్ కొలీజియం సిస్టమ్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారనమాట. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్కి మీరు వెంటనే కొలీజియం సిస్టమ్ బాడీకి నేమ్స్ అనేవి బ్యాక్ పంపించండి, వాళ్ళు మళ్ళీ ఆలోచించి డెసిషన్ అనేది తీసుకుంటారు. బట్ ఇట్లా డిలే చేయడం అనేది జుడిషియరీకి ఒక మచ్చలా మిగిలిపోతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ది ఆర్టికల్ అమ్మ. క్లియర్? ఎస్. అయితే ఇంతవరకు నేను చెప్పింది అండ్ ఈ ఆర్టికల్ కంటిన్యూయేషన్ కూడా మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. క్లియర్? సో అయితే దీని మీద జనరల్గా ఒక క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్ అనేది ఇస్తాను మెయిన్స్ బేస్లో, దాన్ని మీరు సాల్వ్ చేయండి అమ్మా. క్లియర్? ఎస్. ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ క్లాస్ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. క్లియర్? ఎస్. మెయిన్స్ క్వశ్చన్ అనేది నేను ఇస్తాను. ఆర్టికల్ అంతా జాగ్రత్తగా మీరు విన్నారు కాబట్టి మీరు ఒకసారి దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. క్లియర్? సో అయితే క్వశ్చన్ చూడండి. ది కొలీజియం సిస్టమ్ have lots of ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్. అంటే చెప్పాను కదమ్మా, ఈ బాడీలో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది అని. సో లాట్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్, ఫుల్ స్టాప్. క్రిటికల్లీ కామెంట్ అని ఇస్తున్నాను. అయితే జుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా కొలీజియం సిస్టమ్ వర్కౌట్ అవుతుందో రాస్తూ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ప్రోస్ కాన్స్ అనేవి మీరు ఆన్సర్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. క్లియర్? అయితే ఇక్కడ ఇది 150 words
10 మార్క్స్కి మీకు ఉంటుంది అనమాట. క్లియర్? 150 వర్డ్స్ 10 మార్క్స్కి మీకు ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? సో డూ రైట్ నీట్లీ. ఒక్కసారి చూడమా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సికి కావాల్సిన కరెంట్ అఫైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మనం నీట్గా డిజైన్ చేయడం అనేది జరిగిందమ్మా. అయితే కేవలం 500 రూపీస్ పర్ మంత్ మీరు ఎవ్రీ మంత్ కడుతూ జాయిన్ అవ్వగలరు. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరమ్మా. 7893899553. అయితే మన లైవ్ క్లాసెస్ షెడ్యూల్ అనేది ఒక్కసారి చూడమ్మా. మీకు ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందమ్మా. దాని తర్వాత యోజన, ద హిందూ ప్లస్ యోజన అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు. ద హిందూలో కొన్ని ఆర్టికల్స్ అనేవి మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్స్ అనేవి చాలా వరకు కొన్ని వచ్చినవి మీకు క్వశ్చన్స్ అనేవి ఉండిపోతాయి, అవునా? సో ద హిందూలో డౌట్స్ అనేవి సాల్వ్ అవ్వకుండా ఉండిపోతాయి. సో అందుకనే మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా ద హిందూలో ఉన్న 1-2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసి తర్వాత యోజన కురుక్షేత్ర క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? ద హిందూ ప్లస్ యోజన, ద హిందూ ప్లస్ కురుక్షేత్ర విధంగా డైలీ మనం తయారు చేయడం అనేది జరిగింది. అయితే వీక్లీ పిఐబి అనాలిసిస్ అండ్ డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా మీకు సపరేట్గా డీల్ చేయడం అనేది జరుగుతుందమ్మా. క్లియర్? సో అయితే ఈ నెంబర్కి చూడండి, 7893899553. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేసుకొని మీరు క్లాస్లో జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? అయితే కేవలం 500 పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వగలరమ్మా.